హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు, ఇంటర్సిటీ సంస్థకు చెందినటువంటి ట్రావెల్స్ బస్సు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు మొత్తం బస్సులో 32 మంది ప్రయాణిస్తుండగా అందులో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తా ఉన్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు ప్రయాణికులు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ఈ ప్రమాదానికి కారణమైందనేది ఏదైతే బస్సులో ప్రయాణించారో ఆ ప్రయాణికులు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో కోదాడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురవడం, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అయితే మృతుల సంఖ్య కానీ మరి ఏది మృతుల వివరాలు కానీ బయటికి రాలేదు. 16 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తా ఉంది. 16 మందిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందజేస్తా ఉన్నారు. కొంతమందిని మెరుగైన చికిత్స కోసం మళ్ళీ హైదరాబాద్ తరలిస్తున్నారనే వార్తలు కూడా సమాచారం కూడా మనకు వస్తా ఉన్నది. మొత్తానికి ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఇటీవల పెద్ద ఎత్తున పెరుగుతున్నా కానీ దానికి సేఫ్టీ చర్యలు కానీ డ్రైవర్లకు సంబంధించినటువంటి సేఫ్టీ రూల్స్ కానీ ఇవేమీ పాటించట్లేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తరచూ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగిస్తూ ఉంది. ట్రావెల్స్ బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.